మంత్రివర్గ సమావేశం ముగిసింది. అసెంబ్లీ కమిటీ హాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం ముగిసినట్లు తెలుస్తోంది. మంత్రివర్గ సమావేశం ముగిసింది. అసెంబ్లీ కమిటీ హాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం ముగిసినట్లు తెలుస్తుంది. ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు. రామ్, ఓవర్ టు యు. గుడ్ ఆఫ్టర్నూన్ శాలిని. కొంచెంసేపటి క్రితమే అసెంబ్లీ కమిటీ హాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, అదేవిధంగా చీఫ్ సెక్రటరీ శాంతికుమారి, అదేవిధంగా వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులు, అదే మంత్రులందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. అయితే ముఖ్యంగా ఇవాళ మంత్రివర్గం పెట్టాల్సిన ఉద్దేశం కూడా ఇప్పటికే ఎజెండా రూపంలో ఇప్పటికే మీడియాకు అందజేయడం జరిగింది. ముఖ్యంగా ఈ రోజు ఎస్సీ వర్గీకరణ అంశంలో, దాంతో పాటు బీసీ కులగణన, ఈ రెండు అంశాల విషయంలో ఇప్పటికే ప్రభుత్వం ఏదైతే కమిషన్ వేసిందో ఆ కమిషన్ల నివేదికలు ఇప్పటికే ప్రభుత్వానికంటే ఇవాళ ఆ కమిషన్లకు ఉపసంఘాలకు, రెండు ఉపసంఘాలకు కూడా చైర్మన్ గా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి, సభ్యులు శ్రీధర్ బాబు, సీతక్క అందరూ కూడా క్యాబినెట్ లో నివేదికను ముఖ్యమంత్రికి అందజేశారు. ఈ రెండు నివేదికల పైన కూడా సమగ్రంగా క్యాబినెట్ చర్చించింది. అయితే దీనిపైన మరికాసప్పట్లో అంటే 2 గంటలకు అసెంబ్లీ నిర్వహించి, మండలి ఇటు అసెంబ్లీ రెండు నిర్వహించి సభలో చర్చించి బీసీ కులగణన పైన ఇప్పటికే ప్రభుత్వానికి వచ్చిన ప్రతిపాదనలు, ఏదైతే సమగ్ర సర్వే బీసీ కులగణన సర్వే చేశారో ఆ సర్వేలో వచ్చిన అంశాలు ఇవన్నీ కూడా అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన చేస్తారు. అటు శాసన మండలిలో చీఫ్ విప్ బట్టి విక్రమార్క ప్రకటన చేస్తారు. ఈ రెండు అంశాలపైన మాత్రం వాళ్ళు చర్చించి అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకొని కేంద్రానికి కేంద్రం ఆమోదం కోసం అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసి పంపిస్తారు. అయితే ఇప్పటికే బీసీ రిజర్వేషన్, బీసీ కులగణన విషయంలో బీసీల సంఖ్యను కావాలని తక్కువ చూపారు. గత సమగ్ర కుటుంబ సర్వే సందర్భంగా ఉన్న సంఖ్య ఎంత, ఇప్పుడు ఉన్న సంఖ్య ఎంత తేడా చూస్తే దాదాపు 16 లక్షల బీసీ సంఖ్యను ఈ రోజు తక్కువ చేసి చూపారు. దీనివల్ల బీసీలకు ఉనికిచ్చే ప్రమాదం, బీసీ రిజర్వేషన్ తగ్గించడానికి ప్రయత్నం చేశారు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ మండిపడతా ఉంది. మరోవైపు బీజేపీ కూడా ఈ కులగణన సర్వేని వ్యతిరేకిస్తున్నట్టు కూడా చెప్తుంది. అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ విషయంలో గతంలో ఏబిసిడి వర్గీకరణ ఉన్న సమయంలో ఇప్పుడు దాన్ని ఏబిసి వరకు చేసి పంచాయత్ జాతులు, తర్వాత ఎస్సీ మాదిగా సంబంధించిన రిజర్వేషన్లు అన్ని కూడా క్యాల్కులేట్ చేసి సుప్రీంకోర్టు ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో ఆదేశాల అనుకూలంగా ఈ రోజు షమీం ఆధ్వర్యంలో ఏకసభ్య కమిషన్ వేసింది. ఎస్సీ వర్గీకరణ అమలు కోసం బీసీ కులగణన కోసం డెడికేటెడ్ కమిషన్ కూసాని వెంకటేష్ ఆధ్వర్యంలో రెండు నివేదికలు కూడా ప్రభుత్వానికి అంటే ప్రభుత్వం కూడా క్యాబినెట్ లో దానిపైన సుదీర్ఘంగా చర్చించింది. మరి కష్టపడుతూ ఈ రోజు అసెంబ్లీలో ప్రవేశపెడతారు. అయితే రామ్, మధ్యాహ్నం 2 గంటలకు అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ప్రారంభం కానుంది అన్నట్లు తెలుస్తుంది. అయితే ఇవాళ 2 గంటలకి సమావేశం ప్రారంభమయ్యే అవకాశం ఉందంటారా? వాస్తవానికి ఉదయం 11 గంటలకు శాసనసభ సమావేశాలు ప్రారంభమవుతాయని చెప్పి ముందుగా ఎజెండా ప్రకారం చెప్పినప్పటికీ కేబినెట్ సమావేశం యొక్క సమయం పడుతున్న సమయంలో దాన్ని స్పీకర్ 11 గంటలకు ప్రారంభించి వెంటనే 2 నిమిషాల్లో వాయిదా వేసి 2 గంటలకు మళ్ళీ శాసనసభ తిరిగి ప్రారంభం అవుతుందని చెప్పి ప్రకటించారు. థ్యాంక్ యూ రామ్.